హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో ఒక మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చూద్దాము. వంకాయను ఏ కాంబినేషన్లో వండినా సూపర్గా ఉంటుంది కదా. ఈరోజు మునక్కాయ కాంబినేషన్లో ఎలా వండుకోవాలో చూద్దాము. చాలా ఈజీగా చేసుకోవడంతో పాటు ఈ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది. 1/2 కేజీ వంకాయల్లోకి 2 లేదా 3 మునక్కాయలు సరిపోతాయి. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని 2 ఉల్లిపాయలు 5 పచ్చిమిర్చి వేసుకొని 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక ఉల్లిపాయ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీలో మనం ఆనియన్స్ కొంచెం రంగు మారగానే మునక్కాయ ముక్కలు యాడ్ చేసేసుకోవాలి. ఉల్లిపాయలు మునక్కాయ ముక్కలు ఒకేసారి ఫ్రై అవుతాయి. వంకాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మనం ఇక్కడే 10 నిమిషాల పాటు మునక్కాయని ఫ్రై చేసుకోవాలి. మునక్కాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు కొంచెం లావుగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుంటే పేస్ట్లా అయిపోతుంది. వంకాయ ముక్కలు వేసుకున్న వెంటనే మనం సాల్ట్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై అవ్వనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత వంకాయ ముక్కలు కూడా ఈ విధంగా ఫ్రై అయిపోతాయి. వంకాయ తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి మునక్కాయ మనం ముందే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ వంకాయలు 3 మునక్కాయల కర్రీలోకి పెద్ద సైజు అయితే ఒక టమాటో, చిన్న సైజు టమాటోస్ అయితే 2 తీసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. ఈ విధంగా వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. ఇంట్లో తయారు చేసుకున్న కారం అయితే ధనియా పౌడర్ అవసరం లేదు. ఒకవేళ అందుబాటులో లేకపోతే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈ విధంగా కూర ఉడుకుతున్నప్పుడు మీకు కావాలంటే బాయిల్డ్ ఎగ్స్ వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే. ఈ విధంగా లైట్గా ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా మన మునక్కాయ వంకాయ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ కోసం ఏం ఆలోచించొద్దండి, నిజంగా చాలా బాగుంటుంది. నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఇలాంటి మరెన్నో వెరైటీ కాంబినేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రెసిపీని మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మరి నమస్తే.